దేవుని ఘనమైన ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. కృపయే మనకు ఆధారము, కృపయే మనకు నీతిని ఇచ్చింది, కృపయే మనకు విమోచననిచ్చింది, కృపయే మనకు నిత్య జీవం ఇచ్చేది. నేడు నేను ఏమై ఉన్నానో అది ప్రభు యొక్క అపారమైన కృప. ఆత్మీయులారా, ఈ దినముకు శక్తి కలిగిన దైవ సందేశంతో మీ ముందుకు వస్తున్నాను. నేటి మన దైవ సందేశం, నీ దీపమును సరిచేసుకో. హిజ్కియాతో యెషయా ప్రవక్త గారు మాట్లాడుతూ నీ ఇంటిని సరిచేసుకోమన్నాడు. ఆత్మీయులారా, దీపమును సరిచేసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యమే మనకు దీపమై ఉన్నది. దీపానికి 5 లక్షణాలు ఉంటాయి. చీకటిని పారగొట్టేది దీపం, వెలుగును పంచేది దీపం, దారి చూపేది దీపం. ఆత్మీయులారా, వెలుగుతూ అనేక దీపాంతరాలను వెలిగించేది దీపం, కరిగిపోతూ కూడా మనకు వెలుగును పంచేది దీపం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీపం యొక్క ఆత్మీయ స్థితిని మనము ధ్యానం చేద్దాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యం సెలవిస్తుంది. వాక్యము దీపానికి సాదృశ్యముగా ఉంది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. 7 దీపముల మధ్యలో ప్రకాశించుచున్నవాడని వాక్యం సెలవిస్తుంది. దీపమే మన పాదములకు, వాక్యమే మన పాదములకు దీపమైనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, ఈ దినము ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి మాకు దీపమై ఉన్నవాడా అని ఇశ్రాయేలు ప్రజలు దావీదును దీపముగా పోల్చినారు. అంతేకాదు, యోహాను కోసం దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, ఈరోజు మన సందేశం నీ దీపమును సరిచేసుకో. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి మాటగా పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి మనం 15 వచనాల వరకు చూస్తే, బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి పెళ్లి వస్త్రము ధరించుకొని వారి దీపాంతాలు పట్టుకొని ఆ యొక్క బుడ్డిలో నూనెను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళుతున్నారు. అయితే ఆత్మీయులారా, ఈ యొక్క దీపము సిద్ధపాటు జీవితానికి గుర్తుగా ఉంది. మొదటి మాటగా ఈ యొక్క బుద్ధి గల వారు 10 మంది వెళ్ళినారు, 10 మంది కునికి నిద్రించినారు. పెళ్లి కుమారుడు పిలిచినప్పుడు 5గురు సిద్ధపడ్డారు, 5గురు విడువబడ్డారు. అయితే అక్కడ ఆలోచన చేస్తే 5 దీపాలు వెలుగుతున్నాయి. వారు సిద్ధిలలో నూనె తీసుకొని వెళ్ళినారు. ఆత్మీయంగా ఈ దీపము దేనికి సాదృశ్యమయ్యా అంటే నీ సిద్ధపాటు జీవితానికి సాదృశ్యముగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరమునకు వెళుతున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. రెండవది, ఆయనను ఆరాధించేటప్పుడు సిద్ధపాటైన మనసుతో ఆరాధించాలి. వాక్యాన్ని వినేటప్పుడు సిద్ధమైన మనసు కలిగి వాక్యాన్ని వినాలి. ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడాలి. ఆయన సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి. సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడాలి. ప్రియమైన దేవుని జనాంగమా, ఆత్మీయ పరిశుద్ధులైన నా సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, వీరు కన్యకలు, పరిశుద్ధులు, ప్రత్యేకించబడ్డవారు, పెళ్లి వస్త్రం ధరించిన వారు, ప్రియుని కోసము ఎదురు చూస్తున్న వారు, సిద్ధపాటు కలిగిన జీవితం. ఈరోజు
నీ దీపాన్ని సరి చేసుకోమని ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే, మొదటి మాటగా సిద్ధపాటు కలిగి బ్రతకడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా పట్టణానికి నువ్వు వెళ్ళాలంటే సిద్ధపడతావు, గ్రామానికి వెళ్ళాలంటే సిద్ధపడతావు, దేశము దాటి వేరే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతావు. అదే విధముగా నీవు భూమి మీద ఉన్నప్పుడే పరలోకం కోసం సిద్ధపడాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపడేటప్పుడు నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆయాసకరమైన తీసివేసుకొని పరిశుద్ధత కలిగి సిద్ధపడాలి, యథార్థత కలిగి సిద్ధపడాలి, ఆత్మీయ అభిషేకం కలిగి నువ్వు సిద్ధపడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి మాటగా. రెండోది, నీ దీపం సరి చేసుకో అన్న రెండవ విషయం, రెండవ లక్షణము, రెండవ ఆత్మీయ మాట ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వరకు మంచి వాక్యం సెలవిస్తుంది. నీ దీపము, నీ కన్ను చెడ్డదైతే దాన్ని తొలగించుకో. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ కన్నే దీపం అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆలోచన చేస్తే దీపము రెండవ ఆత్మీయ లక్షణం ఏమిటంటే, నీ సాక్ష్య జీవితము, నీ సాక్ష్యము కాపాడుకో అని అర్థం. ఆత్మీయులారా, నువ్వు ఎంత ప్రార్థిస్తావని కాదు, ఎంత వాక్యం ధ్యానిస్తావని కాదు, నువ్వెంత కానుకలిస్తావని కాదు, నువ్వెంత తెల్లటి బట్టలు వేసుకున్నావని కాదు, నువ్వెంత ఆరాధిస్తావని కాదు, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావని కాదు, నువ్వు ఎంతగా దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నావని కాదు, గాని నీ సాక్ష్యం కాపాడుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సాక్ష్యమే ప్రజలను ప్రభావితం చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, దీపము నీ ఆత్మీయ సిద్ధపాటు జీవితానికి గుర్తుగా ఉంది. రెండోది, దీపము నీ సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంది. ఒకవేళ నీ చెయ్యి చెడినదైతే తీసివేసుకో, కన్ను చెడినదైతే తీసివేసుకో, నీ కాలు చెడినదైతే తీసివేసుకో అని వాక్యం సెలవిస్తుంది. నీ సాక్ష్య జీవితంలో పాడైన వాటిని తీసేసుకో, పనికిరాని వాటిని తీసేసుకో. ఒకవేళ నీ చూపులలో పాపము, మాటల్లో పాపము, వెడిగిలో పాపము, శరీరంలో పాపము, ఆత్మీయ అంతరంగములో పాపము, ఆత్మలో పాపము, మనసులో పాపము, ఆలోచనలో పాపము ఉంటే తీసివేసుకో. దీపము. రెండోది, నీ సాక్ష్య జీవితము అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి సాక్ష్యం బాగుండాలి. ఎక్కడ సాక్ష్యం బాగుండాలంటే, కుటుంబంలో సాక్ష్యం బాగుండాలి, సంఘములో సాక్ష్యం బాగుండాలి, సమాజంలో సాక్ష్యము బాగుండాలి. నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుంది. అది రెండవ విషయం. మూడోదిగా ఆత్మీయులారా, లూకా సువార్త 11వ అధ్యాయము 33 నుండి 36 వచనాల వరకు చూస్తే, దీపము నీ హృదయ శుద్ధికరమైన జీవితము. దీపము మూడోది నీ హృదయ శుద్ధిని చూపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాటగా దీపము నీ ఆత్మీయ సిద్ధపాటు జీవితం. రెండు, దీపము నీ సాక్ష్య జీవితం. మూడోది, దీపము నీ హృదయ శుద్ధి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీ యొక్క ఆత్మీయ జీవితంలో శరీరము శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి, అంతరంగం కూడా శుద్ధిగా ఉండాలి. నీ హృదయములో శుద్ధత కనబడాలి. ఒకవేళ పైకి పరిశుద్ధంగా జీవిస్తూ లోపల పాపములో ఉంటే, ఈరోజు నీ పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధమైన శరీరం కలిగి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి జీవించాలి. మూడోది, హృదయ శుద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. లూకా సువార్త 11వ అధ్యాయము 33 నుండి 36 వరకు చూస్తే ప్రభు చెప్తున్నాడు, నీ హృదయాన్ని వెలిగించేదే దీపం. ఆ దీపమే దేవుని వాక్యం. మూడోదిగా నీ హృదయ శుద్ధిని చూపించేది దీపం. అయితే నీ దీపాన్ని సరి చేసుకో అని ప్రభు చెప్తున్నాడు. దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు అంటాడు, నా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అయితే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈరోజు నీ దీపం అనే సాక్ష్యం దెబ్బతిన్నదా? నీ దీపం అనే సిద్ధపాటు పాడైపోయిందా? నీ దీపం అనే హృదయ శుద్ధి పాడైపోయిందా? మురికిగా ఉన్నావా? నిన్ను నీవు సరి చేసుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 4వ విషయాన్ని చూస్తే దీపం యొక్క ఆత్మీయ లక్షణము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో దీపము నీ మంచి కార్యాలను చూపించేది, సత్కార్యాలకు సూచనగా ఉంది దీపము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం అంటే దీపము నీ మంచి కార్యాలను చూపించేది. గనురాలు తన ఇంట్లో పీఠ దీప స్తంభం పెట్టుకుంది, మంచి కార్యాలకు సాదృశ్యముగా ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు సత్కార్యాలను చేసే వ్యక్తిగా ఉండాలి. సత్కార్యము అంటే ఏమిటంటే క్రీస్తును ఇతరులకు పరిచయం చేయడమే సత్కార్యము, గొప్ప కార్యము, మంచి కార్యమై ఉన్నది. అయితే 4వ విషయము మంచి కార్యాలను చూపించేది దీపము. దేవునికి మహిమ కలుగును గాక. మంచి కార్యాలు ఏమిటంటే 3 విషయాలు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసును నువ్వు ధరించుకోవడమే మంచి కార్యము, యేసుని ఇతరులకు పరిచయం చేయడం మంచి కార్యము, యేసే కోసం జీవించడమే మంచి కార్యము. అయితే ఈ రోజున నీవు ఎలాంటి కార్యాలలో పాలు పొందుతున్నావు ఆలోచన చేయి. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా, ఆలోచన చెయ్యి. నీ ఆత్మీయ జీవితంలో మంచి కార్యాలను చూపించేది దీపము. ప్రైజ్ అలార్డ్. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీ దీపాన్ని సరి చేసుకో. దీపము నీ అంతరంగ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ ఆత్మీయ జీవితం అనే దీపం చల్లారిపోతుందా? రిపరిపలాడుతుందా? నీ దీపాన్ని ఆర్పివేసుకోవాలనుకుంటున్నావా? ఈరోజు నీ దీపాన్ని సరి చేసుకో. దీపము 4వ ఆత్మీయ లక్షణం నీ యొక్క మంచి కార్యములను చూపించేదై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 4వ విషయాన్ని చూస్తే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆత్మీయులారా 5వ విషయం చూస్తే నిర్గమకాండం 27వ అధ్యాయము 20-21 వచనంలో దీపము నీ సేవ, నీ సాక్ష్య జీవితాన్ని చూపించేది. అక్కడ యాజకులు దీప వేదికను వెలిగిస్తూ ఉంటారు, దీపస్తంభాన్ని. అందులో 7 ఆత్మీయంగా దీపాంతరాలు ఉంటాయి. వాటిని యాజకుడు నిత్యము ఒలివ నూనెతో వెలిగించాలి. అక్కడ ఆత్మీయంగా 5వ విషయం ఏమిటంటే నీ యొక్క భక్తి జీవితం వెలుగుటకు సాదృశ్యము, లేదా నీ సేవ జీవితం వెలగాలి. దేవునికి స్తోత్రం. 5వ విషయాన్ని చూస్తే నీ భక్తిని చూపించేది దీపము. నీ భక్తిలో శక్తి కనబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ భక్తిలో పరిశుద్ధాత్మ కార్యాలు కనబడాలి. దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు. 5వ విషయాన్ని చూస్తే ప్రియమైన సహోదరి సహోదరుడా, దీపము నీ భక్తి జీవితము. భక్తి అనేది మాటలతో కానీ, భక్తి నీ యొక్క పాటలతో, భక్తి నీ యొక్క వస్త్రాలలో చూపించడం కాదు. భక్తి నీ భక్తి ప్రభును చూపించాలి. ఇక్కడ దీపము నీ భక్తి జీవితము. అయితే ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు ఒకవేళ లేకపోయిందేమో, నీ భక్తిలో బలహీనమైపోయినావేమో, నీ భక్తిలో నుండి పడిపోయినావేమో, లేదా ముక్తి కోసమే భక్తి చేస్తున్నావేమో, పైన భక్తి చేస్తున్నావేమో, బలము లేని భక్తి చేస్తున్నావేమో, బలహీనమైన భక్తి చేస్తున్నావేమో. ఈరోజు నీ భక్తిని చూపించేది దీపము. దీపము వెలుగుతుందంటే నీ భక్తి వెలగాలి, నీ సేవ వెలగాలి అని దాని యొక్క ఆత్మీయ అర్థం. ఎలాగున్నావు ఒకసారి సరి చేసుకో. నీ దీపాన్ని సరి చేసుకో. నీ అంతరంగాన్ని చూడు. ప్రభు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ విధంగా దీపము నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించేదిగా ఉంది, నీ చీకటిని పారదోలేదిగా ఉంది. దీపం అంటే దేవుని వాక్యమైనది. ఆ వాక్యమే నిన్ను దీవించేది, వాక్యమైన దీపమే నిన్ను నడిపించేది. ఇంకా చీకటిలో ఉన్నావా, పాపములో ఉన్నావా, లోకములో ఉన్నావా, కోరికలలో ఉన్నావా, ఆశలతో ఉన్నావా, నీ దీపాన్ని అనగా నీ యొక్క సేవ భక్తి జీవితాన్ని చూపించేదిగా ఉంది. నీ భక్తిని సరి చేసుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది 5వ విషయం. 6వదిగా చూస్తే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో దీపము నీ యొక్క జీవము లేదా నీ జీవితము. దీపము ఏమిటయ్యా, దేనికి సాదృశ్యం ఉందంటే నీ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అయితే నీ జీవితము ప్రజలకు దీవెనకరంగా ఉండాలి, ప్రభు నామానికి మహిమకరంగా ఉండాలి. ఈ దీపము 6వదిగా నీ జీవితాన్ని చూపించేది, ఆరిపోక ముందుకి అనేకులను వెలిగించేదిగా ఉండాలి నీ జీవితం. అయితే నీ జీవితం నీ కోసమే జీవిస్తున్నావేమో, నీ కుటుంబం కోసమే జీవిస్తున్నావేమో, నీ బంధువుల కోసమే జీవిస్తున్నావేమో కాదు. నీ జీవితము దేవుని కోసం జీవించాలి, ప్రజల కోసం జీవించాలి. ఒకవేళ స్వార్థపూరితంగా నీ జీవితాన్ని గడుపుతున్నావేమో సరి చేసుకో, బాగు చేసుకో. 6వది దీపము నీ యొక్క జీవితాన్ని చూపించేది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేసావంటే చేయలే, ఏదైనా మంచి చేసావంటే చేయలే. నీ జీవితం నీ కోసమే జీవిస్తున్నావు, అది దుర్భరమైన జీవితం. అయితే ఈరోజు నీ జీవితాన్ని సాక్రిఫైస్ అయ్యి దేవుని కోసం సమర్పించుకో. ప్రభా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, నా దీపాన్ని వెలిగించు, నా దీపాన్ని మండించు, నా సాక్ష్యాన్ని మండించు నాయనా, నన్ను సిద్ధపరచు. నా దీపము ఆరిపోకముందే నీకోసం వెలగాలయ్యా, నీకోసం మండాలయ్యా, అనేకులను వెలిగించాలయ్యా, లోకానికి వెలుగై ఉండాలయ్యా. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచునన్నావు. నీ జీవపు వెలుగులో నా జీవితం ఉండాలి అని ప్రభుతో మాట్లాడు. ఇప్పటి వరకు నీ కుటుంబము చీకటి, నీ జీవితము చీకటి, నీ అంతరంగము చీకటి, నీ మనసు చీకటి, నీవే చీకటి అయి బ్రతుకుతున్నావేమో. ఈ రోజు దేవుని వాక్యం నేను వెలిగిస్తుండగా నీ దీపం అనే జీవితాన్ని సరి చేసుకో, నీ దీపం అనే భక్తిని సరి చేసుకో, నీ దీపం అనే మంచి కార్యాలను సరి చేసుకో, నీ దీపం అనే హృదయ శుద్ధిని సరి చేసుకో, నీ దీపం అనే సాక్ష్యాన్ని సరి చేసుకో, నీ దీపం అనే సిద్ధపాటును సరి చేసుకోమని ప్రభు నీతో మాట్లాడుతుండగా నిర్లక్ష్యం చేయించున్నావేమిటి? ఇప్పుడే నీ హృదయాన్ని తొంగి చూసుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా 7వదిగా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు చూస్తే దీపము నీ జ్ఞానమునకు నీ వివేకమునకు సాదృశ్యము. దీపము నీ యొక్క ఆత్మీయ జ్ఞానమునకు వివేచనకు గుర్తుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ జ్ఞానము వివేకము ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి నీ దగ్గరికి వస్తుంది అని ప్రభు వాక్యం తెలివిస్తుంది. అయితే దీపము నిరంతరము వెలుగునిచ్చేది. అయితే ఆ వెలుగైన యేసు నీలో ఉంటే నువ్వు చక్కటి జ్ఞానము కలిగి జీవిస్తావు, వివేకము కలిగి జీవిస్తావు. 7వదిగా దీపము నీ జ్ఞానమునకు వివేకమునకు సూచనగా ఉంది. అయితే వివేచన లేకపోతే విజయం సాధించలేవు, జ్ఞానము లేకపోతే అభివృద్ధి చెందలేవు. ఈ వివేకము ఈ జ్ఞానము ఎవరిస్తారయ్యా అంటే దీపమైన దేవుని వాక్యమే నీ దీపాన్ని వెలిగించినప్పుడు, నీ జీవితాన్ని వెలిగించినప్పుడు నీకు జ్ఞాన హృదయం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నీ ఆత్మీయ జీవితంలో అజ్ఞానిగా బ్రతుకుతున్నావేమో, అవివేకిగా జీవిస్తున్నావేమో, ఈ రోజు ప్రభుని అడుగు. ప్రభువా, వెలుగైన యేసయ్యా నా దీపాన్ని వెలిగించు యేసయ్యా. వెలుగైన యేసయ్యా నా దీపం రెపరెపలాడుతున్నదేమో తండ్రి.
పరిశుద్ధాత్మ తైలము చేత నా దీపాన్ని వెలిగించయ్యా. అయ్యా, ఒకవేళ నా దీపంలో సరి అయిన ఆత్మీయ వెలుగు లేకపోతే నాయనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా దీపాన్ని వెలిగించి మంచం కింద కుంచం కింద పెడుతున్నానేమో, అయ్యా నా దీపాన్ని దీప స్తంభం మీద పెట్టుటకు నన్ను బలపరుచయ్యా అని నువ్వు అడుగు. ఈ రోజున ప్రియమైన సహోదరి, నీ దీపము ఆరిపోతున్నదా? నీ దీపంలో అంతగా తైలము లేదా? ఈ రోజు ప్రభు అయితే ప్రభు నీ దీపాన్ని సరిచేస్తున్నాడు. ఈ రోజు నేను బలపరుస్తున్నాను. నీ సాక్ష్యం అనే దీపం, నీ పాట అనే దీపం, నీ ఆత్మీయ పోరాటం అనే దీపాన్ని వెలిగించుకో. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవా, నా హృదయం అనే దీపాన్ని వెలిగించయ్యా అని అడిగితే ప్రభు నిన్ను వెలిగిస్తాడు, బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, ఆత్మీయ అభిషేకం ఇస్తాడు, ప్రార్థన జీవితాన్ని ఇస్తాడు, ఆత్మలో నీకు బలాన్ని ఇస్తాడు, రూపాంతర జీవితాన్ని ఇస్తాడు. అయితే ఇప్పటి వరకు నీ యొక్క దీపమును సరి చేసుకోలేక ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నావా? ఇంకా పాపములోనే బ్రతుకుతున్నావా? ఇంకా లోకములోనే బ్రతుకుతున్నావా? ఇంకా కోరికలకు ఆశలకు అడెక్ట్ అయి బ్రతుకుతున్నావా? నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. ఈరోజు ప్రభు నిన్ను రూపాంతరపరచబోతున్నాడు. అయితే ప్రభువా, నా దీపాన్ని సరి చేసుకుంటా, నా జీవితాన్ని సరి చేసుకుంటానని నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు. మహాపరిశుద్ధుడైన దేవా, దీపము ఆత్మీయ సిద్ధపాటని, దీపము సాక్ష్య జీవితం అని, దీపము హృదయ శుద్ధి అని, దీపము మంచి కార్యాలకు గుర్తు అని, దీపము నీ భక్తి జీవితం అని, దీపము నీ జీవితానికి గుర్తు అని, దీపము నీ జ్ఞానము నీ వివేకమునకు ఆధారమని, దీపము ద్వారా తండ్రి అయ్యా నీకు స్తోత్రం, ఎన్నో లాభాలు కరుగుతూ అరిగిపోతూ వెలుగుస్తుందని, మా జీవితాలకు వెలిగే నీ దీపం అనే వాక్యమని, మా జీవితమే ఒక దీపముగా వెలిగిస్తావని, వెలిగించబడిన మా దీపాన్ని మంచం కింద కొంచెం కింద పెడుతున్నామేమో, మా దీప స్తంభం మీద మా జీవితం అనే దీపాన్ని పెట్టి లోకాన్ని వెలిగించుటకు నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఆరిపోతున్న దీపాల వలె బుద్ధి జ్ఞానము లేని బిడ్డల వలె ఉన్నామేమో, అయ్యా ప్రియుడా, పెళ్లి కుమారుడా, మేము సిద్ధపడి మా దివిటీలను వెలిగించుకుంటున్నాం. నీ పరలోక రాజ్యానికి మమ్మల్ని ఆయుధపరచు, దీవించి బలపరచు. యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేమ, కృప, సమాధానం సదాకాలతో ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వాక్యం నచ్చితే మరొకసారి వినండి, ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. గాడ్ బ్లెస్ యు.